హాయ్ అండి. నేను ఒక విషయం చెప్తాను ఈరోజు పుట్టింటి గురించి. పెళ్ళైన ముఖ్యమైన ఆడవాళ్ళకి మీకు ఎక్కడ అమ్మగారింటి కాడ విలువ ఉండదో వాళ్ళని మీరు మర్చిపోండి. వాళ్ళు లేరు అనుకుని బ్రతికేయండి. ఇది మాత్రం వాస్తవం. ఇది ఎవరు ఏమనుకున్నా పర్లేదు. ఎందుకని చెప్తున్నానంటే రీసెంట్‌గా నాకు ఒక సంఘటన జరిగింది. నాకు కాదు, నా ఫ్రెండ్‌కి జరిగింది. తను నాకు చెప్పి ఏడ్చింది. ఇలాంటివి మాలాంటి వాళ్ళకి జరుగుతాయి. జరిగినా మేము తట్టుకోగలిగే ఆ ధైర్యం మాకుంది. కానీ ఆ అమ్మాయికి ధైర్యం లేక ఏడ్చేసింది. అక్క ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనేసి. నిజమే. పుట్టింటికి పోవాలంటే మీకు విలువిచ్చేవాళ్ళు, మీకు గౌరవం ఇచ్చేవాళ్ళు, మీ మీద ప్రాణం పెట్టుకునే పుట్టింటికి మాత్రమే వెళ్ళండి పెళ్ళైన అమ్మాయిలు. గుర్తుపెట్టుకోండి ఈ మాట మాత్రం. ఎందుకంటే విలువ లేని వాళ్ళ ఇంటికి పోయినా విలువ ఉండదు. మీరు మీ ఇంట్లో కల్లో గంజో పెళ్ళైన నీ అత్తగారి ఇల్లు ఉంటుంది కదా, కల్లో గంజో తాగి నీ అత్తగారింట్లోనే నువ్వు పడుండు. అంతేగాని పుట్టింటికి మాత్రం చెడి మాత్రం పోకు. మొగుడు కొట్టాడనో, మొగుడు తిట్టాడనో, లేదా ఇంకో సందర్భాన్నో పోకు. పోయి వాళ్ళ ఇంటికి వాళ్ళకు విలువ తక్కువ, బట్ మీకు విలువైన వాళ్ళు అస్సలు నీకు లేకపోతే నువ్వైతే నాకైతే తెలిసిన వరకు నేను చెప్తున్నాను, పుట్టింటికి చెడి మాత్రం పోకూడదని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కానీ ఆడపిల్లలు, పెళ్ళైన ఆడపిల్లలు ప్రతి ఒక్కరు, అది వయసు అయిన వాళ్ళైనా సరే, వయసులో కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళైనా సరే, చాలా సంఘటనలు జరిగాయి. నాకు రీసెంట్గా ఈ మధ్య మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఏడ్చేసరికి నాకు చాలా బాధ అనిపించింది. అది నిజంగా. ఎందుకంటే ఆ పుట్టింటికి పోయి ఆ అమ్మాయి పడిన అవమానాన్ని ఒక్కొక్కటి చెప్తూ ఉంటే, అలాంటి మనకు జరిగినా కూడా మనం ఎప్పుడూ బయట పెట్టుకోలేదు కదా, ఏడ్చలేదు కదా అనిపించింది నాకైతే. నథింగ్. కొంచెం మాలాంటి వాళ్ళన్నా బయట పెట్టుకోలేరు. ఏడ్చుకున్న మనసులో ఉంటుంది. ఆ కోపంగా ఒక మాట మాట్లాడి వదిలేస్తాం. కానీ ఆ అమ్మాయి ఏడ్చిన ఏడుపు తలుచుకుంటుంటే నాకు ఇప్పటికీ అక్క నా పుట్టిల్లు నాకు పరాయిల్లు అయిపోయింది అనేసి ఏడ్చింది. ఆ అమ్మాయిని నాకు తలుచుకుంటుంటే బాధగా ఉంది. అంతేనమ్మా, పుట్టిల్లు అంటే మనకు విలువిచ్చే వాళ్ళే పుట్టిల్లు అనుకోవాలి. మనకు విలువైన వాళ్ళు పుట్టిల్లు కాదు. మర్చిపోండి. పెళ్ళి అయితే మాత్రం నీకు విలువ లేని పుట్టిల్లకు పోకు, చెడి నువ్వు మీ ఇంటికి వెళ్ళకు. ఇదే నేను కోరుకునేది. మీరేమంటారు?